మొన్నటి వరకు మద్యం కుంభకోణం కేసు సీరియస్గా తీసుకొని చేశారు. ఇప్పుడు లడ్డు కల్తీ కేసు, అంటే కల్తీ నెయ్యి లడ్డు తయారీకి వాడారు అన్న కేసు సీరియస్గా తీసుకొని సిట్టు చేస్తుంది. దీనికి సిట్టు కంప్లీట్గా సిబిఐ డైరెక్టర్ కంట్రోల్లోనే పనిచేస్తుంది. అంటే సిబిఐ నుంచి ఇద్దరు, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు, ఇంకొక ఫుడ్ కార్పొరేషన్ నుంచి ఒకరు టెక్నికల్ హెడ్. సో వీళ్ళు 5 మందితో సిట్టు ఫామ్ అయింది. ఆల్రెడీ చాలామందిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు బోలేబాబా డైరీ చుట్టూ కూడా ఇది తిరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా అసలు దీంట్లో వైవి సుబ్బారెడ్డి పాత్ర ప్రధానంగా ఉందన్న విషయాలు బయటకు వచ్చాయి. సిట్టు విచారణ డీటెయిల్గా తెలుగుదేశం మీడియా మరి సిట్టోళ్ళు లీక్ చేశారా, ఎలా వచ్చింది వీళ్ళకి అనేది తెలియదు, కానీ డీటెయిల్గా ప్రశ్న జవాబుతో సహా డీటెయిల్గా అసలు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలకు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఏ ప్రశ్న అడిగారు మొత్తం కూడా తెలుగుదేశం మీడియా బయటికి తీసుకొచ్చింది. ఇది సాధారణంగా జరుగుతున్నది. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వాలకు సంబంధించిన సిట్లు కానీ సిబిఐలు కానీ ఉంటే వాళ్ళు అపోజిషన్ పార్టీకి లీక్ చేయడం అనేది జరుగుతుంది. అలాగా లీక్ అయినట్టుగా తెలుస్తుంది. అఫిషియల్గా అయితే వాళ్ళు ఏం బయటికి చెప్పలేదు. సో ఈ లీక్ అయిన విషయాలను బట్టి మనకు అర్థమైంది ఏమంటే, ముందుగా ధర్మారెడ్డిని 2 రోజుల పాటు విచారించారు. నిన్న కూడా దాదాపు 8 గంటలు విచారించారు. ధర్మారెడ్డి గతంలో ఈవోగా పనిచేశాడు. దాని తర్వాత ఆయన్ని అక్కడే ఆఫీసర్గా కొనసాగించారు. ఒక రకంగా జగన్కి డైరెక్ట్ కాంటాక్ట్ ధర్మారెడ్డితో ఉంది. అక్కడ ఎవరు టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నప్పటికీ ధర్మారెడ్డి మొత్తం కూడా జగన్కి దాన్ని ఏమంటారు రిపోర్ట్ చేస్తూ ఉన్నాడు. కంప్లీట్గా ధర్మారెడ్డి ద్వారానే అక్కడ జరుగుతుంది. అట్లాంటి ధర్మారెడ్డి కీలకంగా ఇప్పుడు దొరికాడు వీళ్ళకి. అతను అప్రూవ్గా మారిపోయాడని కూడా తెలుగుదేశం మీడియా రాస్తుంది. ఏదేమైనా ధర్మారెడ్డి విషయాలు ఏం చెప్పాడంటే, ఈ నెయ్యి అనేది ఎట్లా ప్రొక్యూర్ చేశామంటే, మాకు నిబంధనల ప్రకారం కమిటీ ఒకటి తయారైంది. ఆ కమిటీ ఏంటంటే టీటీడీ నుంచి ప్రొక్యూర్మెంట్ విభాగం టెక్నికల్ కమిటీ ఒకటి ఫామ్ అయింది. ఆ కమిటీలో సూపరింటెండెంట్ ఇంజనీరు, తర్వాత ప్రొక్యూర్మెంట్ జిఎం, తర్వాత ఎస్విజిఎస్ డైరెక్టరు, వీళ్ళందరూ ఉంటారు. ఆ కమిటీ రూల్స్ని ఫాలో అయ్యి ఏ డైరీకి ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు కాంట్రాక్టు. దాన్ని డిసైడ్ చేసినాక బోర్డు ఓకే చేస్తుంది. బోర్డు చైర్మన్ ఓకే చేస్తాడు. ఈవోగా నేను కూడా సైన్ చేశాను. అంత తప్ప నాకు మిగతా విషయాలు తెలియదు. నేను డిసైడ్ చేయలేదు, దాని నుంచి నాకు ఒక పైసా రాలేదు, నేను ఏ రకమైన అక్రమాలకు పాల్పడలేదు అనేది ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన వైవి సుబ్బారెడ్డి మీద క్లియర్గా చైర్మన్ డిసిషనే, ఆయన చెప్తేనే నేను సంతకం చేయమంటే చేశాను అనేది ఆయన చెప్పేస్తున్నాడు. అంటే మరి ఈయనకి బాధ్యత లేదా, ఈయన చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా, రూల్స్ ప్రకారం ఉందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం లేదా అనేది ఇవాళ ప్రశ్న. ఎందుకంటే 2 ప్రధానమైన రూల్స్ని బ్రేక్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆ 2 రూల్స్ ఏంటంటే, మామూలుగా ఒక డైరీకి మనం సప్లైకి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఆ డైరీ మినిమం 3 ఏళ్ళు డైరీ నిర్వహణ చేసిన అనుభవం ఉండాలి. ఏడాది పాటు రోజుకి 4 లక్షల లీటర్ల ఆవు పాలను సేకరించగలిగిన కెపాసిటీ ఉండాలి. అట్లాగే 8 టన్నుల పాలను ఫ్యాట్ నెయ్యిగా కన్వర్ట్ చేసే ప్రాసెస్ కలిగి ఉండాలి. అది నెంబర్ 1 కండిషను. నెంబర్ 2 కండిషన్, ఏడాదికి టర్నోవర్ 250 కోట్లు ఉండాలి. ఈ 2 కండిషన్ని మార్చేశారని చెప్తున్నారు. సుబ్బారెడ్డి మార్చేశాడని. ఇది 250 కోట్ల టర్నోవర్ని 150 కోట్లకు మార్చేశాడని, అట్లాగే 3 ఏళ్ల నిర్వహణ ఉండాల్సిన దాన్ని 1 ఇయర్కి మార్చేశారని, ఇలాగా మొత్తం మార్చేసి వీళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చారనేది ప్రధానమైన ఆరోపణ. దానివల్ల ఏమైందంటే, బోలేబాబా డైరీ ఏం చేసిందంటే, ఈ మామూలుగా నెయ్యి దాంట్లో నెయ్యి బదులు పామాయిల్ని, పామ్ కెర్నాయిల్ని దాన్ని ఇచ్చేసింది. దాంట్లో బీటా కెరోటిన్ అనే పదార్థం కలపడం వల్ల దానికి నెయ్యికి వచ్చే టేస్టు దాంట్లో వచ్చింది అనేది. దీన్ని వీళ్ళు సరిగైన పరీక్షించలేదనేది ప్రధానంగా చెప్తున్నారు. దాని తర్వాత దీన్ని ప్రొక్యూర్మెంట్ మేనేజరు మైసూరులో ఉండే సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కు పంపించినప్పుడు ల్యాబ్ క్లియర్గా ఇందులో కల్తీ ఉందని చెప్పినా కూడా సుబ్బారెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలేదనేది ప్రధాన ఆరోపణ.